హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాటన్ బ్లౌజు, ప్లేన్ లైనింగ్ లేకుండా కాటన్ బ్లౌజులు ఉంటాయి కదా, ఆ బ్లౌజు కొత్తగా నేర్చుకునే వారి కోసం చాలా రోజులైంది వీడియోలు పెట్టక మీకు కటింగ్ చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో, టేప్ కొలతలతో. చాలా వరకు ఈ కొలత అయితే ఎవరికైనా సరిపోతుంది. మామూలుగా మీడియం బక్కగా ఉన్న వారి నుంచి లావుగా ఉన్న వరకు, చాలా లావుగా ఉంటేనే వేరే కొలత, కానీ ఇదైతే అందరికి సరిపోతుంది. ఈ కొలత మీరు నేను చెప్పిన కొలత తీసుకుంటే. మీటర్ క్లాత్ తీసుకున్నాను నేనైతే, మీటర్ క్లాత్. చూడండి, ప్లేన్ బ్లౌజు, కాటను. చాలా పట్టు చీరల మీదకైనా, కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువ ఇవే దొరుకుతుంటారు కాటన్ బ్లౌజులు. ఇది మీకు పర్ఫెక్ట్ కొలతలు, టేప్ కొలతలతో చూపిస్తా. చూడండి, నీట్గా ఎట్లా గుర్తులు పెట్టుకోవాలి, ఎట్లా కొలత తీసుకోవాలి, ఒక్క బ్లౌజు చూసిరంటే మీరు లాస్ట్ వరకు మీకు పర్ఫెక్ట్గా మీ బ్లౌజు మీరే కట్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి 4 మడతలు పెట్టిన కాటన్ బ్లౌజు, 4 మడతలు పెట్టిన. చూడండి, ఇప్పుడు వెడల్పు వచ్చేసి మీటర్ ఎంత ఉందో అంత 4 మడతలు పెట్టిన. ఎంత ఉంది? మొత్తం 9 ఇంచులు వెడల్పు అయింది 4 మడతలు పెడితే. మీటర్ క్లాత్ కదా, మీటర్ క్లాత్ మొత్తం మడత పెట్టేసిన. కింద ఒక ఎమ్మింగ్ కోసం ఇంచు తీసుకోవాలి, ఎమ్మింగ్ కోసం ఇంచు తీసుకోవాలి. ఇంచు తీసుకోవాలి, లేకుంటే చిన్నగా మడత పెట్టి మళ్ళీ ఎమ్మింగ్ చేయాలనుకుంటే కూడా ఈ స్కేల్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇంచున్నర, ఇంచు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఇది 10 ఇంచుల పొడవు. మనం ఎక్కడైతే గుర్తు పెట్టామో అక్కడ నుంచి 10 ఇంచులు. ఇక్కడ 10 ఇంచులు పొడవు తీసుకుంటే ఇక్కడ 7 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు తగ్గియాలి. సంక 3 ఇంచులు డౌన్ తగ్గిస్తే ఇక్కడ 2 ఇంచులు, 1 ఇంచు. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంచు పెట్టి మళ్ళీ ఇంచు నుంచి ఇక్కడ 2 ఇంచులు ఇప్పుడు డౌన్ చేసుకుంటూ రావాలి. చూడండి, నేను ఎట్లా చేస్తున్నానో. చేతులు కొలత అంటే ఇట్లా సింపుల్గా ఎవరైనా, మీరు ఎంత రాని వాళ్ళకైనా వస్తుంది. 7 ఇంచుల వెడల్పు అయితే తీసుకుంటున్నా నేను. ఇక్కడ మనం ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవచ్చు, మీకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు అని. ఇలా కుట్ల కోసం ఖర్చు, కుట్లు వేస్తాం కదా మనం సైడ్కు, కుట్ల కోసం. ఇంకా దగ్గరికి కొంచెం ఇంకా బక్కగా ఉన్న వాళ్ళకు ఇంకో ఇంచు కూడా తక్కువ పెట్టవచ్చు. ఈ విధంగా కొలత, చేతు కొలత, పొడవు మనం ఎక్కడైతే ఇంచు కింద ఇంచు మనకు కొలతకు తీసుకోవద్దు. ఇంచు 10 ఇంచుల పొడవు. చూడండి, మీకు కరెక్ట్ 7 ఇంచులు 10 ఇంచులు కట్ చేస్తున్నా. చూడండి, ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు అని మీకు చూపించాను. సంక లోతు 1/2 ఇంచు తీసుకోవాలి. ఈ లోతు కట్ చేయొద్దు ఇప్పుడే, మనం కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు, తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతు చూడండి ఎంత బాగా రెడీ అయింది. ఎంత లావుగున్న వాళ్ళకైనా బక్కగున్న వాళ్ళకైనా మనకు సరిపోతుంది, అందుకనే చూపించాను. ఈ విధంగా వస్తుంది చేతు. కాటన్ బ్లౌజుకు చేతులు పుల్యాన్స్. చూడండి, ఇప్పుడు పొడవు మడత పెట్టుకోవాలి క్లాత్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏది కరెక్ట్ వచ్చిందా రాలేదా, మీకు అర్థమైందా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తా. ఏ మిస్టేక్ నా వల్ల జరిగినా చెప్పండి, మీకు అర్థం కాకపోయినా అడగండి. ఇప్పుడు పొడవు మడత పెట్టిన. మనం ఇట్లా చేతులు తీసుకున్నాక క్లాత్ ఉంటుంది కదా, ఎక్కడైతే పొడవు వస్తుందో చూడాలి. నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగు. 14 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను నేనైతే. బ్లౌజు పొడవు 14 ఇంచులు. చూడండి, 1కి 2 సార్లు చెప్తున్నా, ఎవరికైనా సరిపోతుంది ఈ కొలత. ఎక్కువ కాదు, తక్కువ కాదు. కింద 1/2 ఇంచు కుట్టులకోవడానికి, కింద 1/2 ఇంచు కుట్టుకు. 4 మడతలు పెట్టాను క్లాత్. చూశారు కదా ఎట్లా మడత పెట్టానో గుర్తు. 4 మడతల 1 ఇంచున్నర కింద క్లాత్ ఉంది కదా, ఇంచున్నర ఎక్కువ తీసుకోవాలి ముందు భాగం. అది ఎందుకంటే సేఫ్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇంచున్నర ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ముందు భాగం, కింద ఎక్కువ తీసుకున్నది. బ్లౌజు ఎడల్పు వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులు అయితే సరిపోతుంది. మనం ఇక్కడ సైడ్కు 4 కుట్లు, 3 కుట్లు, 4 కుట్లు వేసుకున్నాక కూడా మనకు బ్లౌజ్ సరిపోతుంది. 10 ఇంచుల వెడల్పు తీసుకున్నా, 14 ఇంచుల పొడవు తీసుకున్నా. వెనుక భాగం కొలత తీయాలి, ముందు భాగం అవసరం లేదు. 2 ఇంచుల వెడల్పు గల్ల, 2 ఇంచుల వెడల్పు, 5 ఇంచుల పొడవు గల్ల పొడవు, ముందు భాగం గల్ల. ఇది
5 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు. చూడండి, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఒక ఇంచు దగ్గర గుర్తుపెట్టి రౌండ్ షేప్ కరెక్ట్ రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ రౌండ్ ఎంత బాగా వస్తే మనకు అంత బాగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టడం కానీ ఫిట్టింగ్ కానీ వస్తుంది. 3.5 షోల్డర్, 6 సంక పొడవు, 3.5 షోల్డర్, 6 సంక పొడవు. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు నేను 2 నెలల నుంచి, నెల 15 రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు, కొంచెం బిజీగా ఉన్నా. ఇప్పుడు వచ్చేసి ఇంచు దగ్గర గుర్తుపెట్టి రౌండ్ షేప్ చేసుకోవాలి, గల్లకైనా సంకకైనా. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నా. పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తున్నా. ఈ విధంగా చూడండి, కుట్లు మనము సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, అది ఒక ఇంచు దగ్గర గుర్తు పెడుతున్నా. ఇక్కడ 2 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఇలా గుర్తు పెట్టుకుంటే కుట్ల కోసం అని ఇట్లా వస్తుంది బ్లౌజ్ మొత్తం. ఈ విధంగా వస్తుంది బ్లౌజ్. వెనక ఇక్కడ నుంచి కొలవాలి 4 ఇంచులు, ఇటు 4 ఇంచులు, 4 ఇంచుల పొడవు. వెనక టక్సులు కుడతాం కదా మనము, వెనక టక్సులు ఇవి. చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటే ఇది ముందు భాగం 4 ఇంచు. ఇప్పుడు ముందు భాగం చూడండి, ఇది సంక గల్ల కట్ చేస్తున్నా. మామూలు కటింగ్ కదా, 4 మడతలు పెట్టాను కదా. మీకు చాలా వరకు మామూలు కటింగ్ ఎవ్వరు కుట్టరు ఎక్కువ, ఎందుకంటే ఎవరో ఒకరికి అవసరం వస్తుంది. అందరు క్రాస్ కటింగ్ ఏదో అడుగుతారు కాబట్టి ఇది కూడా ఒకసారి మీకు నేర్చుకునే వాళ్ళకు చూపిద్దామని చూపిస్తాం. 3 ఇంచులు, 3 ఇంచులు, 4 ఇంచులు ఇక్కడ స్టార్టింగ్, 3 ఇంచులు ఇక్కడ. ఈ విధంగా పై భాగం తీసి మడత పెట్టి క్రాస్ పట్టీలకు గుర్తు పెట్టాను. గుర్తు పెట్టుకోండి, పై భాగం తీసి మడత పెట్టి క్రాస్ పట్టీలకు గుర్తు పెట్టాను. బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా. ఈ మనము ముందు భాగం మాత్రం మధ్యలో కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. 14 ఇంచుల పొడవు, ఎవరికైనా సరే టెన్షనే లేదు. ఇవి కొలతలు ఎట్లా చూసుకోవాలో చూపిస్తా చూడండి. 2 ఇంచులు టక్స్ చూడండి, 2 ఇంచులు, ఇది 2 ఇంచులు, 1/2 ఇంచు వెడల్పు, ఇంచు వెడల్పు, ఇది 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు, 4 ఇంచులు, 4 ఇంచులు, 2 ఇంచులు, 2 ఇంచులు. చూడండి నేను ఏ విధంగా గుర్తుపెట్టాను. ఇక్కడ 2 ఇంచులు ఉండాలి, పైకి 3 ఇంచులు ఉండాలి, 5 ఇంచులు. 5, 4.5 ఉంటే సరిపోతుంది. కిందికి మాత్రం 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. చూడండి మీకు ఎట్లా కట్ చేసి చూపించానో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఉక్సుల పట్టి, కాజల పట్టి కావాలి. ఇప్పుడు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా మన ఛానల్లో లైక్ చేయకుండా చూస్తున్నారు. బ్లౌజ్ కటింగ్ పెట్టి చాలా రోజులైంది. 1.5 ఇంచున్నర ఉక్సుల పట్టి, 2 ఇంచులు కాజల పట్టి, 1.5 ఇంచున్నర ఉక్సుల పట్టి, 2 ఇంచులు కాజల పట్టి, 2 రెడీ అయ్యాయి. చూడండి, మన ఛానల్లో అయితే చాలా రోజులైంది వీడియో పెట్టక, అందుకని బ్లౌజ్ కటింగ్లు చాలా ఉన్నాయి, కానీ అందరికీ ఒకే కొలత వస్తుందని ఇప్పుడు చూపిస్తున్నా, మీకు చెప్తున్నా. కొత్తగా నేర్చుకునే వారికి మొత్తం ఎట్లా కట్ చేసుకోవాలని టెన్షన్ పడుతుంటారు కదా, అందుకని. ఈ బెల్ట్ 1.5 ఇంచున్నర వెడల్పు కట్ చేశాను. ఇది షేప్ పట్టీలు మళ్ళీ ఇంకా 2 కావాలి కాబట్టి ఇంకా 2 కట్ చేస్తున్నా. 4 రెడీ అయ్యాయి. 4 షేప్ బెల్ట్. ఈ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి, గల్ల పీసులు కట్ చేసుకోవాలి. ఇంచు వెడల్పు ఉండేలా, ఇంచు కన్నా కొంచెం ఎక్కువ వెడల్పు ఉండేలా చూసుకొని ఇలా క్రాస్గా పీసులు కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని పీసులు అవసరం వస్తే అన్ని పీసులు కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే 4 పీసులు కట్ చేసి ఇంకా 2 పెద్దవి వేరే క్లాత్తో కట్ చేస్తున్నా. ఇది గల్ల పీస్తో కట్ చేసా. ఇంకా 2 మనకు 5, ఇంకా 2 ఇక్కడ పెద్ద క్లాత్ ఎక్కడుందో అక్కడ చూసుకొని 2 కట్ చేసుకుంటే మనకు ఎక్కువైనా పర్వాలేదు. ఇంకా గల్ల ఎక్కువ ఉంటుంది కదా, వెనక గల్ల మనకు ఇంకా కొంచెం మనకు వెనక చూసుకొని కొలత బ్లౌజ్తోనైనా దేనితోనైనా 7 ఇంచుల వరకు ఉంటుంది వెనక గల్ల. వెనక సపరేట్గా గల్ల కట్ చేసుకోవాలి. ఇప్పుడు గల్ల పీసులు అన్నీ రెడీ అయ్యాయి. చూడండి,